విషయం ఏంటి? ఎందుకింత లేటుగా కాల్ చేశారు? నాకు వెంటనే నిన్ను చూడాలనిపిస్తోంది. ఇంత లేటుగా నన్ను చూడాలనుకుంటే నేనేం చేయను? కెమెరా ఆన్ చేయి. లేదు లేదు, ఇప్పుడు లైట్ ఆన్లో లేదు. అలాగా? లైట్ ఆన్ చేయడంలో అలాంటి ప్రాబ్లం లేదుగా. ప్రాబ్లమే, పక్క రూమ్లో అమ్మా నాన్న ఇద్దరు పడుకున్నారు. కానీ నేను వెంటనే నిన్ను చూడాలి. ఎందుకు? నన్ను లవ్ చేస్తున్నారా? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ నాకేమనిపిస్తుందంటే నీ మొహాన్ని ఇప్పుడు చూడకపోతే ఇప్పుడు నిద్ర పట్టదేమో అనిపిస్తోంది. అయితే మనం ఇద్దరం మన నైట్ని ఒకటిగానే స్పెండ్ చేద్దాం. బాయ్. అందుకు అసలు వీల్లేదు. హలో హలో, శాంతు, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. నువ్వు నాకు ఇంత లేటుగా కాల్ చేసావు. ఈ విషయాన్ని నేను అమ్మా నాన్నతో వెళ్ళి చెప్పగలనా? వద్దు, అవన్నీ నాకొద్దు. కానీ ఇప్పుడు నేను చూడలేకుండా నేను నిద్రపోలేనే. అదంతా సరే, నేను నీకు నా ఫేవరెట్ పోయం పంపిస్తాను, బాగా చదువుకో. ఫోన్ పెట్టకు. నన్ను చూడకుండా నువ్వు నీ ఫోన్ని కట్ చేయకూడదు. ఏ, నేనేమన్నా నీ భార్యనా? బాయ్. హలో 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 హలో. నా ఫోన్ కట్ చేసావు కదా, ఆగు. 1 సెకండ్ ఆగు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ఇంటి బయటే ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చేసాను. ఏ తమాషాలని ఆపు ప్లీజ్. ఒకసారి బయటకు వచ్చి చూడు. నిజంగానా? అవును. దీనికి అర్థమేంటి? నిన్న రాత్రి చెప్పానుగా, నిన్ను చూడకుండా నేను నిద్రపోలేనని. అందుకే తిన్నగా ఇక్కడికి వచ్చేసానులే. దానికి ఎందుకు ఇంత పొద్దునే వచ్చావో? ఏ ఓ నాయనో, ఎవరైనా నన్ను చూసేస్తే. నేను నీకోసం 24 గంటలైనా సరే వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీకోసం మాత్రమే. ఓరే నాయనో, అంత ప్రేమ? ఇంతకు ముందు ఎవరినైనా ఇంతలా లవ్ చేసావా? నిన్ను చూడకముందు నేను ఈ లవ్, అఫెక్షన్ ఇవన్నీ ఎప్పుడు నాకు కనిపించలేదు. కానీ ఇప్పుడు మరణం ఫీలింగ్ ఎలా ఉంటుందో బాగా నాకు అర్థమైంది. ఏంటి, అది నాకు తిరిగి ఇచ్చేస్తావా? చాలా ముఖ్యమైన విషయం. ఉండు ఉండు. రాగానే ఇంటర్వ్యూ తీసుకోవాలి. అదిగో వచ్చేసారు చూడండి. హలో హలో సార్. ఒక్క ప్రశ్న. తప్పకుండా. మిస్టర్ మిరాన్ సాబ్,
మీ మీద ఎవరో కుట్రచాటు పెట్టారే? ఒకరి తర్వాత ఒకరు అడగండి. ఇప్పుడు మీరు అడగండి. మిస్టర్ మిరాన్ సాబ్, పత్రికా రిపోర్టర్ ఒకతను చనిపోయారు. దానికి మీరేమంటారు? మిస్టర్ మిజాన్, పోలీసులు ఏం చెప్తున్నారంటే నెల క్రితమే ఆ రిపోర్టర్ చనిపోయారు. దానికి మీకు ఏదైనా సంబంధం ఉందా? దాని గురించి ఏమంటారు? మేము కూడా చర్యలు తీసుకుంటున్నాం. మేము కేసు కూడా ఫైల్ చేస్తాం. ఆ కేసు రిజల్ట్ రాగానే మీరే తెలుసుకుంటారు. అంతకు ముందు నేనేమి చెప్పలేను. అది సరే గానీ ధోనిక్పూర్ పత్రికల్లో ఏం రాశారంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడు 1000 కోట్లు సంపాదించుకున్నారట కదా, దాని గురించి మీరేమంటారు? మీరు మనీ ల్యాండింగ్ చేసే విషయంలో దుదక్కే మీకు ఎదురుగా యాక్షన్ తీసుకున్నాడంట కదా? చూడండి, నాకు వ్యతిరేకంగా కేసు వేసిన వాళ్ళ మీద కూడా నేను చర్యలు తీసుకుంటాను. నన్ను తప్పుగా అనుకోకండి. టైం అయింది. సార్ 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 ఇంకా అడగాలి సార్. ఉండండి సార్. సార్ వెళ్ళిపోతారండి. ఒక ప్రశ్న. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సమాధానం చెప్పండి సార్. సార్ ఒక్క విషయం సార్. అలా వెళ్ళిపోతానండి సార్. సార్, సార్ మీ ప్రకటన గురించి మీరేమంటారు? ఓకే, సరే, సరే, తర్వాత సార్, మాట్లాడుకుందాం. ప్లీజ్ సార్. వెళ్ళండి వెళ్ళండి. మంచి డీల్. ఆ చెత్త ఏదో వల్ల ఆ మర్యాద మొత్తం పోయింది. మన దగ్గర మాత్రం పవర్ ఉండుంటే ఆ డైనిక్ పత్రికని ఎప్పుడూ నా సొంతం చేసుకుని ఉండేవాడిని ఖచ్చితంగా. ఓకే, పదండి వెళ్దాం, త్వరగా రండి. ఎవరు మీరు? నేను అక్రమ్ ఖాన్. చెప్పండి, నేను మీకు ఎలా సహాయపడగలను? మా అక్టోమిజన్ సార్ నీకు బహుమతి ఇచ్చి రమ్మన్నారు. కానీ నాకు ఆయన అవసరం లేదు. నీకు ఆయన అవసరం లేకుండా పోవచ్చు, కానీ ఆయనకి నువ్వు కావాలి. అయితే మీరు ఒక పని చేయండి. ఆయన పేరేమన్నారు? మక్తమ్. అవును. ఆయన ఇక్కడికి రమ్మని చెప్పండి. హౌ డేర్ యూ! మా అక్టోమిజన్ సార్ ఎంత గొప్ప అయినా ఆయన వచ్చి నిన్ను కలవాలా? ఆయన రానక్కర్లేదు, కానీ ఆయనకి నేను కావాలి. సో బాయ్. ఏయ్ బాబు, నేనేం చెప్తున్నానో నీకు అర్థమైందా లేదా? వావ్ వావ్ వావ్. యంగ్ మ్యాన్, నా ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయ్యా. చాలా సంతోషం. అది మీరు కాదే. మిజాన్, మక్తు మిజాన్. నాకు మీ వాయిస్ వింటేనే అర్థమైంది. నిన్ను చూడటం నిజంగా నాకు సంతోషంగా ఉంది. బట్ ట్రస్ట్ మీ, మీరు అసలు నాకు నచ్చలేదు. ఆ? వాళ్ళ సంతోషం కోసం అమ్మాయిల్ని ఉపయోగించే వాళ్ళంటే నాకు చిరాకు. వాళ్ళని దరిదప్పులో కూడా రానివ్వను, ఎందుకంటే నేను అలాంటి వాడిని కాను. ఇదే నీ ఫస్ట్ టెస్ట్. టెస్టా? అవును, టెస్టే. ఫైనల్కి వెళ్ళాలంటే సెమీఫైనల్ ఎలా టెస్ట్ పెడతారో అలాంటిదే ఈ టెస్ట్. నా మనుషులు నీ గర్ల్ ఫ్రెండ్ని నా కోసం కిడ్నాప్ చేశారు. ఎందుకు? నా కోసం నువ్వు నా సెక్యూరిటీ ఇన్ఛార్జిగా పని చేయాలి. దానికి ఎంత కావాలో అంతా ఇస్తాను. సారీ, నేను మిషన్ కాదండి రెంట్ తీసుకోవడానికి. నేను నా సంపాదనతోనే సంతోషంగా ఉన్నాను. అరే దూర్మియా, చెప్పేది విను. ఎందుకంటే నీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా. ఇక మీద నువ్వు పని చేయాల్సిన అవసరం ఉండదు. వెంటనే కార్ కొనుక్కోవచ్చు, అర్థమైందా? ఇంకా ఫ్లాట్ కూడా. ఓకే, నీకు అన్నీ ఫ్రీనే. సారీ, నేను అవన్నీ చేయడం లేదు. ఇలా చూడు, అవన్నీ నేర్చుకో, లేకపోతే ఇలా చూడు. ఆపు, చాలా ఆపు. నువ్వు కావాలంటే ఇలాంటి స్కూళ్ళు 10 స్కూళ్ళు రన్ చేయొచ్చు. నిజాం గారు, నా దగ్గర అంత శక్తి లేదు. అందుకే కదా స్వయంగా మీరే ఇక్కడికి వచ్చి నాకు అర్థమయ్యేలా చెప్తున్నారు. సారీయా, మీతో కలిపి నాకు పంచడం అసలు ఇష్టం లేదు, అర్థమైందా? అలా అయితే ఓకే, నీకిష్టం లేకపోతే పర్వాలేదు. కానీ అల్లావుద్దీన్ కూతురు గురించి ఈ స్కూల్ నాది. ఇక మీరు నా గెస్ట్. ఇక్కడ ఏమైనా తప్పు జరిగితే నేను అస్సలు క్షమించను.
కానీ నెక్స్ట్ టైం అలావుద్దీన్ వాళ్ళ కూతురు మీ గురించి ఏమైనా తప్పుగా చెప్తే గనక మీరు నా గెస్ట్ అనే విషయాన్ని మర్చిపోతాను. ఏయ్, కూల్ డౌన్ గైస్, కూల్ డౌన్. మీకు ఒక ఎర ఉంది. నేను ఒకడి మీద చెయ్యి వేయాలని నిర్ణయించుకుంటే వాడి పరిస్థితి గురించి అస్సలు ఆలోచించను. అందువల్ల మీరు వచ్చిన దారి మర్యాదగా వెళ్ళిపోండి. ప్లీజ్. కానీ ఇప్పుడు మన గేమ్ సక్సెస్ అయింది. అయితే సొల్యూషన్ ఏంటి? మన మనీ లాండరింగ్ కేసుకి కొత్త ఆఫీసర్ పేరేంట్రా? రషీదుల్లా.